హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా మ్యాంగో నేతి బొప్పట్లు ఎలా చేసుకుందామో చూద్దాం. ఇవి ఉగాదికి స్పెషల్గా చేసే భక్షాలు కాదండి, మనము సమ్మర్లో స్పెషల్గా చేసుకునే మ్యాంగో భక్షాలు. ఈజీగా టేస్టీగా ఎలా చేసుకుందామో చూద్దాం. మనకు ఇది మ్యాంగో సీజన్ కదండి. మ్యాంగో సీజన్లో మనము మ్యాంగోస్తో చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా. ఇలా భక్షాలు కూడా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఎలా చేసుకుందామో చూద్దాం. గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. నేను ఈ బౌల్తో 3 బౌల్స్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాని కూడా వాడుకోవచ్చు. ఇలా గోధుమ పిండిని ఒకసారి జల్లించుకోవాలండి. మనం ఇలా జల్లించుకోవడం వలన మనకి ఎక్కడ ఉండలు లేకుండా పిండి సాఫ్ట్గా ఉంటుంది. ఇలా పిండిని మొత్తం జల్లించుకొని ఈ పిండిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నానండి. పసుపు వేయడం వలన మనకు మంచి కలర్తో చాలా బాగుంటుంది. అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేయాలండి. సాల్ట్ ఎక్కువగా వేయకుండా చిటికెడు మాత్రమే వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకొని మనకు పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా చేతితో ఒకసారి కలుపుకొని మనకు కావాల్సినన్ని వాటర్ని వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉండేలాగా తడుపుకోవాలి. పిండి మనకు ఎంత సాఫ్ట్గా ఉంటే మనకు ఈ మ్యాంగో భక్షాలు అంత బాగా వస్తాయండి. తడిపేసుకొని మరొక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసేసుకొని పిండికి మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా తిప్పుతూ కలిపామంటే మనకు ఆయిల్ మొత్తం పిండి అబ్జర్వ్ చేసేసి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా ఇలా తడుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఆ లోపు మనం మిగతా ప్రాసెస్ని చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటున్నానండి. మీరు ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వాడచ్చు. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత మనము రవ్వని ఫ్రై చేసుకోవాలండి. మరి మ్యాంగోతోనే మనకు చేయడానికి రాదు, అందుకే మనం ఇలా ఈ కప్పుతో నేను 2 కప్స్ వరకు రవ్వని తీసుకుంటున్నానండి. మనం ఈ రవ్వని నెయ్యిలో బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు రవ్వ ఎంత కరెక్ట్గా ఫ్రై అవుతే మ్యాంగో బొప్పట్లు అంత టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా, ఈ నెయ్యి మొత్తం రవ్వలో కలిసేలాగా బాగా తిప్పుతూ కలుపుకోవాలి. మనకు రవ్వ ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు మనకు రవ్వ ఫ్రై అయినట్టు అర్థమవుతుంది. మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. రవ్వని అస్సలు అడుగంటనివ్వద్దండి. అలా అడుగంటింది అంటే మనకు పూర్ణం టేస్ట్ మొత్తం పాడవుతుంది. అందుకే మనం రవ్వని మాడిపోకుండా అక్కడే ఉండి కలుపుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మనం బెల్లంని కరిగించుకోవాలి. మ్యాంగో భక్షాలు చేయడానికి బెల్లంని వాడుతున్నానండి. మీరు ఈ బెల్లం ప్లేస్లో షుగర్నైనా వాడచ్చు అండి. మనం 2 కప్పుల రవ్వకి 3 కప్పుల బెల్లంని తీసుకోవాలి. అలాగే 2 కప్స్ వాటర్ని వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. మీకు స్వీట్ కరెక్ట్గా ఉండాలి అంటే 2 కప్పుల రవ్వకి 3 కప్పుల బెల్లంని వేసుకొని కరిగించుకోవాలి. కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఉంటే 2.5 కప్పులు వేస్తే సరిపోతుందండి. నేను ఇలా 3 కప్స్ బెల్లంని వేసేసుకొని 2 కప్స్ వాటర్ వేసేసుకొని ఈ విధంగా బెల్లంని మెల్ట్ చేసుకోవాలి. మనకి ఈ బెల్లం ఎలాంటి పానకం కానీ తీగ పాకం కానీ రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 3 మ్యాంగోస్ని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మీకు మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు ఇంకా 2 మ్యాంగోస్ని కూడా వేసేసుకోవచ్చండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మరిగించుకున్న బెల్లంని ఒకసారి వడకట్టుకోవాలండి. మనకు బెల్లంలో ఎలాంటి చెత్త ఉన్నా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. అదే ప్యాన్లోకి ఈ బెల్లం సిరప్ని వేసేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి. మనం స్టవ్ పైన పెట్టేసుకొని ఈ బెల్లం కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 10 వరకు యాలకులను దంచి వేసేసుకోవాలి. అలాగే మనం ఇంతకుముందు రవ్వని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ రవ్వ మొత్తం ఈ బెల్లం పానకంలోకి వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ రవ్వలో ఎలాంటి వాటర్ వేయొద్దండి. మనం
బెల్లం కరిగించేటప్పుడు వేసుకున్నాం కదా, ఆ వాటర్తోనే మనకి రవ్వ ఉడికిపోతుంది కదా. మనం ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ని మొత్తం ఈ రవ్వలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. నాకు రవ్వతో పాటుగా మ్యాంగో కూడా చక్కగా ఉడికిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. మనకు ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి మ్యాంగో నేతి బొప్పట్లు కదండి, నెయ్యి ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది. అక్కడే ఉండి తిప్పుతూ కలుపుకోవాలండి. మరొక 2 స్పూన్స్ నెయ్యిని వేసేసుకొని ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనకు ఒక 15 మినిట్స్లో అవుతుందండి. మనం చేసుకునే ఫ్లేమ్ని బట్టి మనకు త్వరగా అయిపోతుంది. ఇలా ప్యాన్కి సపరేట్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఏ బౌల్లో అయితే ఉడికిస్తున్నామో వాటిలో ఉంచకుండా మరొక బౌల్లోకి మార్చుకోవాలి. ఆ మరొక బౌల్లోకి మార్చుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా, మనం ఇంతకుముందు పిండిని తడిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని మరొకసారి బాగా కలిపేసుకొని మనకు కావలసిన సైజులో పిండి ముద్దలని తీసుకోవాలి. చెయ్యికి ఇలా నెయ్యి అంటించుకొని మనం చేసుకున్న పూర్ణంని ఇలా రౌండ్గా బాల్ లాగా చేసేసుకోవాలి. మనం పూర్ణం ఎంత తీసుకుంటామో పిండిని కూడా అంతే సైజు తీసుకోవాలండి. అప్పుడు మనకు స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్నాం కదా పూర్ణం బాల్ని మధ్యలో పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. చపాతీ కార్నర్స్ ఇలా లాగుతూ క్లోజ్ చేసేసుకోవాలి. మనకు పూర్ణం బయటికి రాకుండా క్లోజ్ చేసుకున్నామండి, నీట్గా వస్తుందండి. ఇలా రెడీ చేసుకున్న భక్ష్యంని పక్కన పెట్టేసుకొని మనం బటర్ పేపర్ పైన భక్ష్యంని చేసుకుంటే మనకు ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. ఇలా బటర్ పేపర్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకుంటే మనకు ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఒక 2 డ్రాప్స్ వరకు ఆయిల్ని వేసుకొని బటర్ పేపర్ పైన అప్లై చేసుకోవాలి. అప్పుడు మనకు భక్ష్యం ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. మనం ప్రిపేర్ చేసుకున్న భక్ష్యంని దీనిపైన పెట్టేసుకొని నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా చేయితోనే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మెల్లగా ప్రెస్ చేస్తూ మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. మనం చపాతీ రోలర్ని యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. మనం చేయితోనే ఈజీగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. మనకి ఎక్కడ బ్రేక్ కాకుండా సాఫ్ట్గా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా రెడీ అయిన భక్ష్యంని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని ప్యాన్కి మొత్తం నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న భక్ష్యంని ప్యాన్ వేడెక్కిన తర్వాత వేసేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఇలా పైన ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకొని ఇలా భక్ష్యంని కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మనకు భక్ష్యం మాడిపోతుంది. అలా భక్ష్యం మాడిపోవద్దు అంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ నెయ్యి అప్లై చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చేసిన భక్ష్యాలు మనకు చాలా బాగుంటాయి, ఈజీగా కాలిపోతాయి. ఇలా మిగతా భక్ష్యాలు మొత్తం చేసేసుకుంటే మనకు టేస్టీగా ఉండే భక్ష్యాలు రెడీ అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే భక్ష్యాలని కాల్చుకోవాలండి. హైలో పెట్టామంటే పైన ఈజీగా కలర్ వచ్చేస్తుంది, లోపల సరిగ్గా కుక్ అవ్వదు. అందుకే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే మనకు ఈజీగా రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఇలా మిగతా భక్ష్యాలని మొత్తం కాల్చుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. మనకు టేస్టీగా ఉండే మ్యాంగో భక్ష్యాలు రెడీ అయిపోయాయి. ఈజీ ప్రాసెస్ అండి. ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మనకు మ్యాంగో ఫ్లేవర్తో ఈజీగా చేసుకునే మ్యాంగో భక్ష్యాలండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.